హలో అండి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వస్తువులు రిపేర్ అయిపోతూ ఉంటుంది. అది ఏ వస్తువు అయినా కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కనుక కొన్ని ఇయర్స్ అయినా రిపేర్ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకా రిపేర్ అవ్వడం వల్ల వేలు ఖర్చు అయిపోతూ ఉంటుంది. రిపేర్కి వచ్చిన వాళ్ళు ఎంత తీసుకుంటారు, వేలలో అయితే తీసుకుంటారనమాట. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మేము చేసిన మిస్టేక్ అసలు చేయొద్దండి మీరు కూడా. చాలా రోజుల నుండి ఫ్రిడ్జ్ అయితే రిపేర్లో ఉంది. ఏ వస్తువైనా కూడా వాడుతూ అలవాటు పడిపోయి సడన్గా రిపేర్ అయిపోతే మనకి ఎలా ఉంటుంది, కొంచెం కష్టంగా అయితే ఉంటుంది కదా. మేము చేసిన మిస్టేక్ వల్లే ఫ్రిడ్జ్ రిపేర్ అయింది. ఏ ప్రాబ్లం వల్ల రిపేర్ అయిందంటే, డీప్ ఫ్రీజర్లో ఎక్కువగా స్పేస్ లేకుండా గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదా. దాన్ని కరిగించడానికి చాక్ లేదా స్పూన్ తీసుకొని ఆ గడ్డల్ని కంప్లీట్గా గీకేస్తూ ఉంటాం, అవునా కదా. అలా చేయడం వల్ల డీప్ ఫ్రీజర్ బాక్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవ్వడం వల్ల గ్యాస్ అంతా లీక్ అయిపోయి ఫ్రిడ్జ్ కూల్ అవ్వదన్నమాట. ఇంకా అలాగే రిపేర్ అవుతుంది. ఆ ప్రాబ్లం వల్లే రిపేర్ అయింది. చూస్తున్నారు కదా ఆ డ్యామేజ్ని. ఈ ప్రాబ్లమ్ని సెకండ్ టైం అయితే చూస్తున్నాను. ఫస్ట్ అయితే ఊర్లో అనమాట. అంటే అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే. అంటే డీప్ ఫ్రీజర్ బాక్స్ డ్యామేజ్ అయింది కదా, ఆ బాక్స్ని మార్చారు, ఇంకా గ్యాస్ ఫిల్ చేశారు. దానికి 3000 అయితే అయిందనమాట రిపేర్ చేయించడానికి. ఇక్కడ కూడా రిపేర్కి పిలిపించాము. వాళ్ళైతే 3000 అడిగారు. జస్ట్ గ్యాస్ ఫిల్ చేయడానికి 3000 అడిగారు అనమాట. ఇంకా బాక్స్ చేంజ్ చేయనని చెప్పేశారు. ఆన్లైన్లో గ్యాస్ కాస్ట్ చూస్తే మాత్రం 300 ఉంది. 300 ఎక్కడ, 3000 ఎక్కడ అండి. అలా కాదు, గ్యాస్ మేము ఇస్తాము, గ్యాస్ వరకు ఫిల్ చేయండి అంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సరే మేము ఇంకా లాస్ట్కి రిపేర్ అయితే చేయలేదు. చూసారా, ఏ వస్తువునైనా కూడా రిపేర్ చేస్తే అంత ఎక్కువ మనీనే అడుగుతారనమాట. ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. డీప్ ఫ్రీజర్లో ఐస్ గడ్డలు కరిగించాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్ స్విచ్ అయితే ఆపేసి ఒక 2 hours వరకు అలా ఉంచేస్తే అది ఆటోమేటిక్గా కరిగిపోతుంది అనమాట. తర్వాత మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, మీరు జాగ్రత్త పడడానికైతే చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కొంతమందికి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.